అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వింధ్య వాసిని గారు రచించిన అమ్మ మనసు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం నుండి తల నొప్పిగా ఉంది సుందరికి. ఆ పూట పని మనిషి రాలేదు. కానీ తలనొప్పికి కారణం అది కాదు. చిట్టికి అన్నం తినిపించి తను భోజనం కానిచ్చి హాయిగా కునుకు తీస్తున్న వేళ పల్లె నుంచి దిగి వచ్చిన అత్తగారి రాకతో నిద్రాభంగమయ్యింది. విసుగుతోనే అయినా అత్తగారిని పరామర్శించి ఆవిడ కోసం అన్నం వండింది అప్పటికప్పుడు. ఈవిడ ఎప్పుడూ ఇంతే. ముందుగా ఒక ఉత్తరం రాయించి పడేస్తే ఏ వేళకి వచ్చినా భోజనం తయారుగా ఉంటుంది కదా. అలాంటి అలవాట్లు లేవు మరి. ఎప్పుడు ఇలాగే హఠాత్తుగా ఊడిపడుతుంది అని లోపలి గునుక్కుంది సుందరి. సాయంత్రం వేళ ఇల్లంతా కసువు చిమ్మి ఎత్తి పెరట్లో ఉన్న తొట్టిలో వేయబోయింది. ప్రహరిగోడ అవతల నుంచి పక్కింటావిడ కనిపించి పలకరించింది. మధ్యాహ్నం మీ ఇంటి ముందు రిక్షా ఒకటి ఆగినట్లుందే, ఎవరో చుట్టాలొచ్చినట్టున్నారే అంటూ అడిగింది పక్కింటి శాంతమ్మ. ఇంకెవరున్నారులేండి, మా ఇంటికి వచ్చే చుట్టాలు. మా అత్తగారే వచ్చి దిగారు. అవునా, ఆ మధ్య వచ్చి వెళ్ళింది కదూ, 3 నెలల క్రితం? ఏది, 2 నెలలే కదా అయ్యింది క్రితంసారి వచ్చి వెళ్ళి. ఆవిడకేం లేండి, బుద్ధి పుట్టినప్పుడల్లా ప్రయాణం కట్టేస్తారు మరి. దగ్గరే కదా అంటూ అంది సుందరి. తను మెల్లగా మాట్లాడుతున్నానని, అవతల అత్తగారు నిద్రలో ఉన్నారని అనుకుంది సుందరి. కానీ అప్పుడే నిద్రలేచిన అత్తగారు, అంత క్రితమే ఇంట్లో అడుగుపెట్టిన భర్త, ఇద్దరికీ కూడా తన మాటలు వినిపించాయని ఆమెకు తెలీదు. మహాలక్ష్మమ్మకి రఘురాం ఒక్కడే సంతానం. నిజానికి ఆవిడకి ఎప్పుడూ కొడుకుతో పాటే ఇక్కడే ఉండాలని మనసులో ఉంటుంది. అందులో వింత ఏమీ లేదు. కానీ కోడలికి తను ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ఆవిడ ఎప్పుడో తెలుసుకుంది. అందుకే పల్లెలో పాత మట్టి కొంపలో మకాం పెట్టి అక్కడే ఉంటుంది. అక్కడ ఆవిడకు ఏ భూములు లేవు, ఏ ఆస్తులు లేవు. పంటలు పండి ధాన్యం ఇంటికి వచ్చే కాలంలో తెలిసిన వారి ఇళ్లల్లో ధాన్యం శుభ్రపరచటం, వేరుశనక్కాయలు అలాంటివి ఒలిపించటం, ఇలాంటి చిన్న చిన్న పనులు దగ్గర ఉండి మరీ చేయిస్తుంది. వేసవి కాలంలో ఊరగాయలు వేసే పని చేతి నిండుగా ఉంటుంది. చేసిన పనులకి వస్తువు రూపంగా వచ్చే ప్రతిఫలమే ఆమెకు జీవనాధారం. ఎప్పుడో తప్ప తన అవసరాలకి కొడుకుని డబ్బు అడగదు. కొడుకును, అతని సంసారాన్ని చూడాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్రయాణమైపోతుంది. కానీ ఉన్న వారం రోజులకే ముఖం మొత్తి తిరుగు ప్రయాణం కట్టడం ఎప్పుడు జరిగేదే మరి. కోడలితో ఎలాగైనా సర్దుకుపోవాలని, వాళ్లతో పాటే ఉండిపోవాలని ఉంటుంది ఆవిడకి. కానీ ఆ కోరిక తీరే ఆశ మాత్రం ఏనాడూ కనిపించలేదు. మనుషుల్లో ఎంత బాధైనా దిగమింగుకొని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కోపావేశాలకు లోను కాకుండా స్థిర చిత్తంతో ఉండగలవారు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మంచితనానికే ఒక్కోసారి చేతగానితనం అనే లేబుల్ తగిలించటం జరుగుతూ ఉంటుంది లోకం. ఈ అరుదైన తెగకి చెందినవాడే రఘురాం కూడా. తన భార్య సుందరికి తన తల్లంటే ఎందుకు సరిపడదో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాదు. తను తప్ప మరి ఏ దిక్కు లేని ఆవిడ పల్లెలో ఒంటరిగా అలా ఉండిపోవటం అతనికి ఏమాత్రమూ ఇష్టం లేదు. అలా అని మా అమ్మ ఇక్కడే ఉంటుంది అని భార్యతో గట్టిగా చెప్పటం అతనికి అస్సలు ఇష్టం లేదు, అంత ధైర్యమూ లేదు. తనంతట తానే తన తల్లిని అభిమానించాలని, గౌరవించాలని అతని కోరిక. అందుకోసం తను ఏం చెయ్యాలో మాత్రం అతనికి అంతుపట్టని విషయం. ఎవ్వరినీ ఏ విషయంలోనూ బలవంతం చేసి ఏ పని చేయించలేమని అతని నమ్మకం. సైకిల్ లోపలికి తెచ్చి స్టాండు వేస్తూ పెరట్లో నుంచి వినవస్తున్న సుందరి మాటలు ఏం పట్టనట్లుగా, ఎప్పుడమ్మా రావటం అని ఆప్యాయంగా తల్లిని పలకరించాడు రఘురాం. తల్లి పక్కన మంచం మీద కూర్చొని
మాట్లాడుతున్నాడతను. ఆరోగ్యం ఎలా ఉందమ్మా నీకు? ఈ మధ్య నీ నుంచి ఉత్తరాలు లేక ఎన్నాళ్ళయ్యిందో అంటూ మురిపెంగా అంటున్నాడు. నాకేంరా, గుండ్రాయిలా ఉన్నాను. నువ్వే ఏంటో మరి సన్నబడినట్లున్నావే అంది తల్లి. అమ్మా, నీ కళ్ళకు నేనెప్పుడూ అలాగే కనిపిస్తాన్లే. సరేగాని నువ్వెన్ని గంటలకొచ్చావమ్మా ఊర్నుంచి? భోజనం చేశావా అంటూ అడిగాడు కొడుకు. లోపల కాఫీ కలుపుతున్న సుందరికి ఈ సంభాషణతో తలనొప్పి మరింతగా ఎక్కువైపోయింది. అమ్మో, మెత్తగా కనిపిస్తారు కాని అన్ని ఆరాలు తీస్తారు ఈ పెద్ద మనిషి. మధ్యాహ్నం ఇంటికొచ్చిన అమ్మకి పెళ్ళాం భోజనం పెట్టిందా లేదా అని ఆరా తీసినట్లే ఎలా అడుగుతున్నాడో చూడు. ముసలావిడ కూడా అంతే. తనొక్కర్తే సవ్యంగా వంట చేసి పెట్టేటట్లుగా, తన వంట తింటేగాని కొడుకు ఆరోగ్యంగా ఉంటాడన్నట్లుగా మాట్లాడుతోంది అని విసుక్కుందావిడ. చిట్టి ఇంతలో నిద్రలేచింది. అవతల నాయనమ్మ స్వరం వినిపించింది. ఉత్సాహంగా పరిగెత్తుకొని యువతలకి వచ్చేసింది. మా తల్లి బంగారు కొండ, అయ్యిందా అమ్మ నిద్ర అంటూ ఆవిడ ఒళ్ళో కూచోబెట్టుకుంటుంటే కొండెక్కినంత సంబరం ఆ పిల్లకి. ఏమ్మా చిట్టి తల్లి, బడికెళ్ళలేదా అమ్మా అని ఆవిడ అడగ్గానే ఇవాళ సెలవుగా నానమ్మా అని టక్కున జవాబు చెప్పింది చిట్టి. అంత మాత్రం తెలియలేదా నీకు అనే ధోరణిలో. కాఫీలు అయిపోయాయి. సాయంకాలం కూరగాయల సంచి పుచ్చుకొని తయారయ్యాడు రఘురాం. అత్తగారు ఇంట్లో ఉంటే సుందరి ఎలాంటి మూడ్లో ఉంటుందో అతనికి తెలియంది కాదు. ఇలాంటివన్నీ మనసుకి పట్టించుకొని బాధపడటం అతనికి అస్సలు ఇష్టం లేదు. అవి ఎప్పుడో మానేశాడు కూడా. కాకరకాయలు లేవా ఇంట్లో? వేయించేస్తావా రాత్రికి అంటూ అడిగాడు సుందరిని. కాకరకాయ వేపుడంటే వాళ్ళమ్మకి చాలా ఇష్టం, అందుకే తెస్తాను అనటం. ఇంకా నన్ను అడగటం ఎందుకో అనుకొని ఏదో ఒకటి పట్టుకురండి అంది నిర్లిప్తంగా. ఉన్నది 3 గదుల ఇల్లు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా కలిసి కట్టుగా ఉంటే ముగ్గురేమిటి, 5గురున్న కుటుంబమైనా ఆ ఇంట్లో సులభంగా ఇమడవచ్చు. కానీ ఉన్నవాళ్ల మధ్య రహస్యాలు దాగటం అనేది వీలు కాని పరిస్థితిగా మారింది. ఇంట్లో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నా అందరికీ తెలుస్తుంది. అత్తగారు తమతో ఉంటే ఖర్చు ఎక్కువ అనే కారణం ఒకవైపు ఉన్నా, ఆవిడ వల్ల తనకు భర్తతో ఏకాంతం దొరకదు అనే కోపం కూడా సుందరికి ఉంది. తల్లి కొడుకులిద్దరూ కబుర్లలో పడ్డారంటే తనని పరాయిదాన్ని చేసినట్లుగా ఉంటుంది ఆవిడకి. రఘురాంకి స్నేహితులు, బయట తిరుగుళ్ళు చాలా తక్కువ. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడంటే ఎప్పుడో తప్ప ఒక్కడే బయటికి వెళ్ళటమంటూ ఉండదు. ఇంట్లో ఉన్నంతసేపు కూతురితో ఆడుకుంటూనో భార్యతో కబుర్లాడుతూనో గడిపేస్తాడతను. అలాంటివాడు తల్లి రాగానే సగం టైం అటు కేటాయించేసరికి భరించలేకపోతుంది సుందరి. భర్తతో ఏదైనా చిన్న హాస్యం ఆడాలన్నా రహస్యంగానే జరిగిపోతుంది. నిజానికి మహాలక్ష్మమ్మ గారు ఉంటే చాలా పని తగ్గిపోతుంది సుందరికి. ఆవిడ నిద్రపోయినప్పుడు తప్ప మామూలుగా ఏదో ఒక పని చేయకుండా ఊరికనే కూర్చోదు. కానీ ఆవిడ అంటే కలిగే చికాకు వల్ల ఆవిడ చేసేది సహాయంలా అనిపించదు సుందరికి. ఈవిడ ఊరికే కూర్చోలేక అలవాటు కొద్దీ పని చేస్తూ ఉంటుంది అని అనుకుంటుంది కోడలు. తనంటే కోడలికి పడదని తెలిసినా మహాలక్ష్మమ్మకి సుందరి అంటే అభిమానమే. ఏ పూటైనా సుందరికి కాస్త నలతగా అనిపిస్తే చాలు, మంచంలో నుంచి లేవనియ్యదు. హాయిగా విశ్రాంతి తీసుకొనిచ్చి అన్ని పనులు తానే చేసి పెడుతుంది. రాత్రి భోజనాలయ్యాయి. ముందర గదిలో పట్టె మంచం, పరుపు వేసి పెట్టాడు రఘురాం తల్లి కోసం. నానమ్మతో మాట్లాడుతున్న నాన్నని తరిమేసింది చిట్టి. నువ్వు వెళ్ళి పడుకో నాన్నా, నేను నానమ్మతో కథ చెప్పించుకోవాలి అని. అలాగే తల్లి అని అంటూ సుందరి ఏం చేస్తుందో అని చూడబోయాడు రఘురాం. పళ్ళాలు గ్లాసులు కడిగి సర్ది పెడుతున్న సుందరిని, ఏమోయ్ ఇంకా నీ పని అవలేదా అని అడిగాడు. ఇదిగో అయిపోయింది, వస్తున్నానండి. ఏం ఒక్కపొడి కావాలా అంది భార్య. కాదు, నువ్వే కావాలి అని రహస్యంగా అంటూ వెనకగా వచ్చి సుందరి భుజాల చుట్టూ చేతులు వేశాడతను. భర్త చేతుల నుంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ తన కళ్ళని తలుపు వైపుకి తిప్పి చూసింది. చిట్టి ఏదండి
అంది అనుమానంగా. వాళ్ళ నానమ్మ దగ్గర చేరి కథ చెప్పించుకుంటుంది. ఇవాల్టికి మన దగ్గరికి రాదేమోలే అన్నాడు రఘురాం సుందరి ఇచ్చిన ఒక్కపొడి నోట్లో వేసుకుంటూ. 4 ఏళ్ల చిట్టి అమ్మా నాన్నలు స్నేహంగా ఉంటే సహించదు. ఇంట్లో ఉంది 2 మంచాలు. ఒకటి అత్తగారికి వేస్తే మిగిలిన దానిమీద భర్తకి పరుపు వేసి సర్దింది సుందరి. కింద చాపమీద దుప్పటి పరుచుకుంది తన కోసం. చాపమీద నడుం వాల్చబోతున్న సుందరిని ఇలా రావోయ్ అంటూ మంచం మీదికి లాగాడు రఘురాం. మా అమ్మ మనవన్ని ఎప్పుడిస్తావురా అని అడుగుతోంది. మరేం చేద్దాం అంటూ అడిగాడతను. ఆవిడకేం బాగా అడుగుతుంది అనుకుంది సుందరి. పైకి మాత్రం ఏమీ అనలేకపోయింది. ఏమోయ్, కొంపతీసి నాకు తెలియకుండా ఏ పిల్సో వాడుతున్నావా ఏంటి? నిజంగా మరి నాకు కూడా బాబు ఉంటే బాగుండు అనిపిస్తుందోయ్ అంటూ చెవిలో గుసగుసగా అన్నాడు. నానమ్మ చెప్పే కథ అయిపోయింది కాబోలు. లోపలికొచ్చేసింది చిట్టి. ఇట్లాంటి గడుగ్గాయి ఒక్కటుంటే ఇక చాల్లేండి, ఫ్యామిలీ ప్లానింగు అవసరమే లేదు అని గొనుక్కుంది సుందరి కూతుర్ని పక్కన వేసుకొని నిద్రకు ఉపక్రమిస్తూ. బొత్తిగా ఓర్పులేని మనిషి, నిమిషాల మీద కోపం విసుగు వచ్చేస్తాయి అనుకుంటూ లేచి వెళ్ళి లైట్లు ఆఫ్ చేశాడు రఘురాం. 4 రోజులయ్యేసరికి తిరుగు ప్రయాణం కట్టేసింది మహాలక్ష్మమ్మ. ఎప్పుడూ జరిగేదే ఇది. ఉదయం ఆఫీసుకు బయలుదేరుతున్న కొడుకుతో చెప్పింది, ఇవాళ మధ్యాహ్నం ఊరికి వెళ్ళిపోతాండ్రా అని. అదేమిటమ్మా అంత తొందర? అయినా అక్కడ ఏమంత అర్జెంటు పనులున్నాయని 4 రోజులకే ప్రయాణం కట్టేస్తున్నావు అన్నాడు కొడుకు. లేదులేరా, ఏంటో నాకు ఊరికే కూచుంటే తోచలేకపోతుంది. చేతి నిండా పని ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అంది తల్లి. కానీ అసలు కారణం ఇంకేదో ఉందని రఘురాంకి ఆవిడ ముఖం చూస్తేనే తెలుస్తుంది. కానీ ఎంత అడిగినా అసలు సంగతి బయట పెట్టటం లేదు తల్లి. తను ఏమైపోయినా పర్వాలేదు, కొడుకు సంసారం సవ్యంగా ఉంటే చాలు అన్నదే ఆ తల్లి కోరిక. సరే మరి నీ ఇష్టం, భోజనం చేసి వెళ్ళు అంటూ తన జేబులో నుంచి 20 రూపాయలు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. అప్పుడు కొడుకు ముఖంలో కనిపించిన బాధ ముసలామె దృష్టిని దాటిపోలేదు. ఈ మధ్య సుందరికి కొంచెం నలతగా ఉంటుంది. చాలా రోజులు రఘురాంకి చెప్పకుండా దాచింది. అతను తెలుసుకునేసరికి ఆమెకి 3వ నెల వచ్చేసింది. అమ్మా, నీ కోరిక తీరబోతుంది, త్వరలో నీకు మనవడు పుడతాడు అని తల్లికి ఉత్తరం రాయాలనిపించింది రఘురాంకి. కానీ విషయం తెలిస్తే ఆవిడ రాకుండా ఉండదు మరి. కోడలిని చూడాలని తాపత్రయపడుతుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒక మనస్పర్ధతో వెళ్ళటమే కదా అని అనిపించి ఉత్తరం రాయటం మానేశాడు. సుందరి అన్నయ్య కృష్ణమూర్తి ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళి వస్తూ వెళ్ళే దారే కదా అని ఒక పూట కర్నూల్లోనే దిగేశాడు. సుందరిని చేసుకోకముందే రఘురాంకి మంచి స్నేహితుడతను. చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే బాధ్యతని తలమీద వేసుకున్నాడు కృష్ణమూర్తి. పెద్ద చెల్లి సుందరిని మిత్రుడు రఘురాం చేతిలో పెట్టి కొంత భారాన్ని దింపుకున్నాడు. ఇంట్లో ఇంకొక చెల్లి తమ్ముడు ఉన్నారు. కృష్ణమూర్తి భార్య కూడా భర్తకు సహాయంగా ఉద్యోగం చేస్తోంది. కానీ వాళ్ళ దురదృష్టం ఏమో మరి, పెళ్ళై 10 ఏళ్ళు అయినా సంతానం కలగలేదు. అందుకనే వాళ్ళకి సుందరి కూతురు చిట్టి అంటే ప్రాణం. హైదరాబాద్ నుండి పాప కోసం బోలెడు బొమ్మలు, డ్రస్సులు కొని తెచ్చాడు కృష్ణమూర్తి. చెల్లాయి బావమరుదులతో కబుర్ల కాలక్షేపం అయి పడుకోబోతుండగా, చిట్టిని నా వెంట తీసుకెళ్తాన్రా రఘు, మీ అక్కయ్య తీసుకురమ్మని మరీ చెప్పి పంపింది అన్నాడు. సుందరికి కూడా ఆరోగ్యం బాగుండటం లేదు కదా. కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుందువు గాని రమ్మంటే రానంటుంది. పోనీ చిట్టినైనా పంపిస్తే వాళ్ళమ్మకి కాస్త రిలీఫ్గా ఉంటుందేమోనని అడిగాడతను. ఏదో మాట వరసకి అన్నాడులే అని రఘురాం ఏం జవాబు చెప్పలేదు, నవ్వి ఊరుకున్నాడు. అతను నిజంగానే అడిగాడని సుందరి చెప్పేదాకా అతనికి అర్థం కాలేదు. మా అన్నయ్య చిట్టిని పంపించమని అడిగితే పలక్కుండా అలాగే ఉండిపోయారేం అంటూ అడిగింది సుందరి భర్తని. అయితే నిజంగానే అడిగాడంటావా అన్నాడు రఘురాం. నిజంగా కాక సరదాకి అబద్ధం ఆడేవారనుకున్నారా?
పంపిస్తే ఏమట? దానికెలాగూ సెలవులే కదా, సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో నన్ను వేధిస్తోంది అంటున్న సుందరి వంక నమ్మలేనట్లుగా చూశాడు రఘురాం. అది మనల్ని వదిలి ఉండగలదా అని నా సందేహం అన్నాడు రఘురాం. ఉండకేమండి, రాజుకి రమణికి సెలవులేగా, ఇంట్లోనే ఉంటారు కదా, చూసుకుంటారు వాళ్ళు. సాయంత్రం రాత్రి మా వదిన చూసుకుంటుందిగా. దీనికి వాళ్ళ దగ్గర అలవాటే కదండి, వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండిపోతానని పేచీ పెడుతుంటుందిగా అంది భార్య. సుందరి అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతుందో అనుకున్నాడు రఘురాం. కానీ సుందరి ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం తీసుకుందంటే దానిని పక్కన వారు కాదంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో అతనికి బాగా తెలుసు. అందుకే పోనీ ఎందుకొచ్చిన గొడవ, పిల్ల అంతగా బెంగ పెట్టుకుంటే వాళ్ళ అన్నయ్యే తీసుకువచ్చి వదిలిపోతాడుగా అని సర్ది చెప్పుకున్నాడు. తెల్లవారి నిద్ర లేవగానే, ఏమ్మా ఊరికి వెళ్దాం వస్తావా అని కృష్ణమూర్తి అడిగితే, ఓ వస్తాను అని బుద్ధిగా తయారై అతని వెంట బయలుదేరింది చిట్టి. తనకిష్టమైన డ్రస్సులు అమ్మనడిగి మరీ బ్యాగులో పెట్టించుకుంది. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అడిగాడు రఘురాం. 2 చేతుల వేళ్ళు విప్పి చూపిస్తూ ఇన్ని రోజులకి అని చెప్పింది చిట్టి. అమ్మో అన్ని రోజులే అని అతను బెంగగా చూస్తుంటే పెద్ద ఆరిందలా బుగ్గ మీద ముద్దు పెట్టి మామయ్య వేలు పట్టుకొని వెళ్ళిపోయింది టాటా చెబుతూ. చిట్టి ఊరికెళ్ళి వారం రోజులయ్యింది. ముద్దు ముద్దు మాటలతో పొద్దు పోగొట్టే కూతురు ఇంట్లో లేకపోవటంతో రఘురాంకి పిచ్చెక్కినట్లుగా ఉంది. అయినా బయటికి చెప్పకుండా సుందరి ఎలా ఫీల్ అవుతుందో అని పరిశీలిస్తున్నాడు. తనకిష్టం లేదని తెలిసి కూడా పాపని ఊరికి పంపించినందుకు కాస్త కోపంగానే ఉంది అతనికి భార్యపైన. సుందరి ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ రాసి ఇచ్చిన మందులు టానిక్లు వాడుతూనే ఉంది. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. అక్కడే మొదలైంది అసలు సమస్య. చిట్టి అడ్డు రావటం వల్ల ఇంట్లో సక్రమంగా చేయలేని పనులు ఎన్నో ఉన్నాయని కల్పించుకొని మరీ గుర్తు చేసుకొని మరీ చేసుకుంటుందిప్పుడు. అయినా ఉదయం భర్త ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం అతను తిరిగి ఇల్లు చేరుకునేదాకా అన్ని గంటలు ఎన్ని పనులు చేస్తే గడుస్తాయి, ఎలా ఉంటుందో పాపని వదిలేసి అని బాధపడుతున్నాడే తప్ప భార్యకి మాత్రం చెప్పుకోలేకపోతున్నాడు. ఏ పూట కాపూట సుందరి వచ్చి ఏమండి ఊరెళ్ళి పాపని తీసుకురండి అని అడుగుతుందో ఏమోనని ఎదురు చూస్తున్నాడు రఘురాం. అప్పటికి 1-2 సార్లు బయటికి అన్నాడు కూడా, చిట్టి లేనందుకు నీకు బోర్ కొట్టడం లేదు అని. ఎందుకు, అది పుట్టి 4 ఏళ్ళయ్యింది, అంతకు ముందంతా అది లేకుండా మనం ఎలా గడిపామండి అని సమాధానం చెప్పిన సుందరిని ఏమనాలో అర్థం కాలేదు రఘురాంకి. అదే సమయంలో తమ పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది అతనికి. దీపావళి పండుగ కాబోలు కృష్ణమూర్తి ఇద్దరినీ ఆహ్వానించాడు. తనకు ఆఫీసులో 3 రోజులే సెలవు దొరికింది. సుందరి మరికొన్ని రోజులు ఉండి వస్తుందని వాళ్ళు అడిగితే తను సరేనన్నాడు. కానీ ఆమె ససేమిరా అని తన వెంటే వచ్చేసింది. మిమ్మల్ని వదిలి నేనుండలేనండి అంటున్న భార్యని, మన పెళ్ళై 6 నెలలేగా అయ్యింది, ముందర ఎలా ఉన్నాం మరి అని హాస్యమాడటం గుర్తొచ్చి నవ్వుకున్నాడు. నిజానికి సుందరికి కూడా లోలోపల వెలితిగానే ఉంది కూతురు లేకపోవటం. కానీ ఆ పిల్ల చేసే అల్లరి గుర్తొచ్చి పోనీ ఈ కొన్నాళ్ళు హాయిగా ఉన్నాను అనుకొని సంతృప్తి పడుతోంది. మధ్యాహ్నం ఒక్కతే కూర్చొని భోజనం చేస్తుంటే చిట్టి ఎలా ఉందో అక్కడ. ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పి మరిపిస్తేనో అది కాస్త అన్నం తింటుంది. అలాంటిది ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారో ఏమో వాళ్ళు అనిపిస్తుంది అతనికి. రాత్రి మాటల మధ్యలో ఎప్పుడో నిద్రపోతాడు రఘురాం. ఒక్కో రోజు అర్ధరాత్రైనా నిద్ర పట్టడం లేదు సుందరికి. మెడ మీద చేతులు కడుపు మీద కాళ్ళు వేసి బిగించి పడుకునే కూతురు లేని లోటుతో అసహనంగా గడుపుతోంది. అయినా ఇవేవి రఘురాంకి తెలియనివ్వకుండా గుంభనంగా మనసులోనే పెట్టుకుంది. ఒకసారి ఇద్దరూ కలిసి షికారుగా పార్కుకి వెళ్ళారు. గేటులోనే అచ్చం చిట్టిలాగే కనిపిస్తున్న ఒక పాప తల్లిదండ్రులని చేతులని పట్టుకొని గంతులు వేస్తూ ఎదురుగా వచ్చింది. మన చిట్టిలాగే ఉంది కదూ ఆ పాప
అంటూ మనసులో మెదిలిన భావాన్ని బయటపెట్టాడు రఘురాం. ఆ క్షణంలో సుందరి మనసులోని మాట కూడా అదే. అంతటితో ఊరుకోలేదు రఘురాం. ఏమిటో నువ్వెలా ఉన్నావో గాని నాకు మాత్రం బెంగగా ఉంది పాప లేకపోవటం. ఇంటికొచ్చానంటే కాళ్ళు చేతులు కట్టిపడేసినట్లుగా ఉంటుంది అన్నాడతను. ఇక సంభాషణ ముందుకి సాగలేదు. సుందరి ముఖం నిర్లిప్తంగా మారిపోవటము, ఆమె లోపల ఏదో బాధపడుతున్నట్లుగా ఉండటాన్ని గమనించాడు రఘురాం. సుందరి, ఏమిటలా అయిపోయావు అంటూ అడిగాడు. కొంచెం తలనొప్పిగా ఉందండి అందావిడ. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా అన్నాడు. తల ఊపేసింది. ఇంటి దారి పట్టారు వారిద్దరూ కూడా. ఇదిగో మీ అన్నయ్య ఉత్తరం రాశాడు అంటూ సుందరికి అందించాడు రఘురాం. ఏమని రాశారండి? చిట్టి ఎలా ఉందట అంటూ ఆతృతగా అడిగిందావిడ. దానికేం బాగానే ఉందట, ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుందిలే అని రాశాడు మీ అన్నయ్య ఉత్తరం అంటూ కాఫీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నాడు రఘురాం. చిట్టిని చూడండి, మన కోసం అస్సలు ఏమీ బెంగ పెట్టుకోకుండా ఉండిపోయిందక్కడ. ఈ ఉత్తరాన్ని చదివితే మీకేమీ అనిపించలేదు అంటూ అడిగింది సుందరి వచ్చి భర్త పక్కనే ఉన్న స్టూలు మీద కూర్చుంటూ. ఇందులో అనిపించటానికి ఏముంది? బాగుంటుంది, బాగానే ఉండగలుగుతుంది అనే నమ్మకం పైనేగా దాన్ని మనం పంపించింది అన్నాడు రఘురాం. అది కాదండి, ఒక్కసారైనా అమ్మ నాన్న అని తలుచుకోకుండా నిబ్బరంగా ఉండగలిగింది అంటే ఎందుకో నాకు నమ్మకం కలగటం లేదండి. అయినా అన్నయ్య ఊరికే ఎందుకు రాస్తాడులే. ఏమిటో పిల్లల కోసమే అని మనం ఎన్నో వదులుకుంటాం. ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం. ఏ కాస్త కాలు నొప్పో కడుపు నొప్పో వచ్చినా తల్లడిల్లిపోయి తిండి నిద్ర మానేసి కనిపెట్టుకుని ఉంటాం. ఇదేమీ వాళ్ళకి అర్థం కాదు కాబోలు అంది సుందరి. పేపర్ పక్కన పడేసి సుందరి కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ కూర్చున్నాడు రఘురాం. ఏమిటి ఇవాళ ఇది వింతగా మాట్లాడుతోంది అని చూస్తున్నారు కదూ నన్ను? అవునండి, నేనేం బండరాయిని కాదుగా, కాకపోతే కాస్త గుంబనంగా ఉంటాను అంతే అంటున్న సుందరి కళ్ళల్లో నీళ్లు తిరగటం అతను గమనించాడు. అరెరే సుందరి, నేనేమన్నానోయ్ అంతగా బాధపడుతున్నావు అంటూ ఆమె భుజాలు పట్టి దగ్గరికి తీసుకున్నాడు. మీతో చెప్పలేదు గాని నా మనసు ఏం బాగోలేదండి. భోజనం సహించటం లేదు, నిద్ర రావటం లేదు. ఏ పని చేస్తున్నా చిట్టి తల్లే గుర్తుకొస్తోంది. అది వెళ్ళి 10 రోజులైనా కాలేదు. వెళ్ళి తీసుకురండి అంటే మీకు కోపం వస్తుందేమోనని చెప్పటం లేదు అంటూ కళ్ళ నీళ్లు ఆపుకుంటూ భర్త ఒడిలో ముఖాన్ని దాచుకొని అంది సుందరి. ఈ అమ్మాయి తత్వం ఇన్నేళ్లైనా పూర్తిగా అర్థం కాదు నాకు, ఏమిటో అనుకున్నాడు రఘురాం. సాయంత్రం బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి అతను కాస్త సీరియస్గా ఉండటం గమనించింది సుందరి. తను ఏం మాట్లాడినా ఆహా అనే సమాధానం తప్పిస్తే అతను ఎందుకో ముభావంగా ఉన్నాడు. రాత్రి భోజనాలయ్యాయి. ఏమండి, మరి ఊరికెప్పుడు వెళ్తారు అంటూ అడిగింది సుందరి భర్తకి తాంబూలాన్ని అందిస్తూ. ఎల్లుండి ఆదివారమేగా, రేపు రాత్రి బయలుదేరుతానులే. పోనీ నువ్వు వస్తావా నాతో పాటు అంటూ అడిగాడు. వద్దు, నీ వెళితే వెంటనే రానివ్వరు, మీకు ఇబ్బంది, మీరే వెళ్ళిరండి అందావిడ. గుండెల మీద చేతులుంచుకుని కప్పువైపు చూస్తూ పడుకొని ఉన్న రఘురాం దగ్గరికి జరుగుతూ అడిగింది సుందరి. ఏమండి, ఎందుకో అదోలా ఉన్నారు, నాకు చెప్పరు అని. మరేం లేదు సుందరి, మన పాపకి 4 ఏళ్ళు పెంచిన ప్రేమతోనే కన్న కూతురిపైన ఇంత మమకారం పెంచుకున్నాం మనము. అది మనల్ని వదిలి హాయిగా ఉండగలిగింది. మనం మాత్రం దానికోసం బెంగ పెట్టుకొని బాధపడుతున్నాం. మరి మా అమ్మ చిన్నప్పుడే నాన్నగారు పోతే తన ఆశలన్నీ నా మీద పెట్టుకొని 22 ఏళ్ల వయసు వచ్చే వరకు నన్ను తన సర్వస్వం దారపోసి పెంచుకుంది. ఇప్పుడు ఈ వయసులో ఒంటరిగా ఆ పల్లెలో నాకు దూరంగా ఎలా ఉండగలుగుతుందో, ఎంత బాధ పెట్టుకుందో మనసులో అనిపించి ఆలోచిస్తున్నాను అంతే అన్నాడతను.
నిజానికి అతను సుందరిని బాధ పెట్టాలని ఈ మాటలు అనటం లేదు. ఏవో మనసులో కదులుతున్న ఆలోచనలని ఆమె ఏమిటలా ఉన్నారు అని అడిగేసరికి అనాలోచితంగా బయట పెట్టాడు. సుందరి గుండెలకు ఎక్కడో తగలరాని చోట చెర్నకోలా పెట్టి కొట్టినట్లుగా అయింది. ఇదేమీ గమనించని రఘురాం అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. సుందరికి తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా గుర్తులేదు. తన భర్తకి అత్తగారికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు ఆమె హృదయంలో ఏదో తెలియని కవాటద్వారం తెరుచుకున్నట్లుగా అనిపించింది. తమ పెళ్ళై ఇక్కడ కాపురం పెట్టినప్పటి నుంచి అత్తగారి రాకపోకలు, ఆమె తన మీద చూపించిన అభిమానం, తను ఆమెతో ప్రవర్తించిన తీరు అన్నీ గుర్తుకొచ్చి కలవరపెడుతున్నాయి. అత్త కోడళ్ళు అంటేనే ఉత్తర దక్షిణ ధృవాలు అనే భావం ఎలాగో ఎప్పుడో నాటుకుపోయింది తన మనసులో. అర్ధరాత్రి అయింది. దాహం అయి మెలకువ వచ్చింది రఘురాంకి. పక్కన కూర్చొని తన ముఖంలోకి చూస్తున్న సుందరి కనిపించి ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా. ఏమిటిది? ఒట్టి మనిషివి కూడా కాదు నువ్వు. ఇలా విశ్రాంతి లేకుండా కూర్చుంటే ఆరోగ్యం పాడవదు అని మందలించి పడుకోబెట్టాడు. ఏమండి, నన్ను క్షమించరు అన్న మాటలకు అయోమయంగా ఉంది రఘురాంకి. నన్నేమీ అడగొద్దండి, క్షమించానని మాత్రమే చెప్పండి ముందు అంటూ అతని చేతిని తీసి తన కళ్ళ మీద ఆనించుకుంది. రేపు అత్తయ్యకి జాబు రాయండి, ఇక్కడికొచ్చెయ్యమని అంటూ సుందరి మాటలు అర్థం కావటం లేదతనికి. ఏమిటండి పలకరు? మీరు రాస్తారా, నన్ను రాయమంటారా? అవును, మరి ఆవిడకి కూడా త్వరలో మనవడు పుడతాడని రాయటం మాత్రం మరిచిపోకండి అంటూ కళ్ళు మూసుకొని ఏదో లోకంలో ఉన్నదానిలా మాట్లాడుతోంది సుందరి. చిత్రమైన మనిషి. ఈమె మనసు ఏ నిమిషం ఎలా మారుతుందో ఎప్పుడూ నా ఊహకి అందదు అనుకుంటూ కళ్ళు మూసుకున్న రఘురాం మరు నిమిషమే నిద్రలోకి జారుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన వింధ్య వాసిని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.